హే గాయ్స్, హలో, నమస్తే, వనకం, వెల్కమ్ టు బిగ్ బాస్ టేల్స్. ఈ వీడియోలో నేను ఈరోజు లైవ్లో జరిగిన విషయాల గురించి మాట్లాడుతున్నానండి. లైవ్ చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్, అండ్ డూ సబ్స్క్రైబ్. నేను మినిమం 100 సబ్స్క్రైబర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో ఈ వీడియోలో సంజన గారు ఫ్లోరా గారితో మాట్లాడుతూ నిన్న ఏదైతే సాటర్డే సండే ఎపిసోడ్స్లో జరిగాయో ఆ విషయాల గురించి సంబోధిస్తూ ఆవిడ కొన్ని క్లారిఫికేషన్స్ ఇస్తారనమాట. అవి విన్నప్పుడు ఇట్ డస్ మేక్ సెన్స్ అనిపించింది. ఇమాన్యుయల్ని పలానా రీజన్తో నాకు దగ్గర అవుతున్నాడు అని చెప్పి భరణి గారు, అన్న అని కూడా నేను పిలవను, భరణి గారు ఇది చేశాడు. సో ఇమాన్యుయల్ కూడా కొంచెం దూరం అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది. నేను అందరికీ తినిపిస్తాను, మామూలుగా ఫుడ్ ప్రేమగా నా పిల్లల్ని మిస్ అవుతున్నాను, నా ఇంట్లో వాళ్ళని మిస్ అవుతున్నాను కదా, అందరికీ తినిపిస్తాను. ఈరోజు మార్నింగ్ రీతు రోల్ ఏదో తింటూ నాకు పెడుతుందా లేదా చూద్దాం అనుకున్నాను, పెట్టలేదు. ఇప్పుడిప్పుడే అందరూ నిజస్వరూపాలు నాకు తెలిసి వస్తున్నాయి. రాము చూడు, కెప్టెన్ అంటే కెప్టెన్ రూమ్లోకి ఎవరిని రానివ్వద్దు అని అన్నారు, కానీ రాము కెప్టెన్ అయినా కానీ నడిపింపు అంటే మేనేజ్మెంట్ కానీ నడిపింపు కానీ భరణి గారు చేస్తున్నారు. కెప్టెన్ రూమ్లో భరణి గారు స్నానం చేస్తున్నారు. సో కెప్టెన్ రామునా భరణియా అని చెప్తుంది అనమాట. అలాగే కొంచెం ఫ్లోరా గారికి కూడా జ్ఞానబోధ చేస్తుంది. ఆవిడ మాట్లాడిన మాటలు చూస్తే నిన్న జరిగిన ఎపిసోడ్ తర్వాత ఆవిడ చాలా విషయాల్లో చాలా రియలైజ్ అయ్యారు, చాలా క్లారిటీగా ఫీల్ అయ్యారు. అండ్ మొన్నటి వరకు హరీష్ గారు ఆవిడకి టిట్ ఫర్ టాట్ అనుకున్నారు కదా, ఇప్పుడు అది భరణి గారు అని అన్నంత రేంజ్లో ఆవిడ మాట్లాడుతున్నారనమాట. భరణి గారి గురించి కానీ శ్రీజ గురించి కానీ. అండ్ అలానే ఫ్లోరా గారు అసలు చాలా స్మార్ట్ అండ్ తెలివైన ఆవిడని నాకు ఈ పర్టికులర్ వర్డింగ్లో అనిపించింది. ఏమంటుందంటే, మీరు యూఆర్ వెరీ గుడ్ అట్ మేకింగ్ ఫ్రెండ్స్, రేపు మీరు టెనెంట్స్తో ఉంటున్నారు కదా, ఇప్పుడు నెమ్మదిగా గ్రూప్స్ ఫామ్ అవుతున్నాయి చూస్తున్నారు కదా, మీరు ఒక గ్రూప్ ఫామ్ చేయండి అని చెప్పి సంజనాకు చెప్తుంది. కానీ సంజన అంటే ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ కాదు, ఊరికే అలా ఉంటున్నారు, నెవర్ గోయింగ్ టు బీ, అంటే ఇది ఎప్పటికీ అలా కలికాలంగా ఉండదు అని చెప్తుంది. ఆవిడ ఫ్లోరా ఏ ఇంటెన్షన్ చెప్పిందో సంజన గారు అర్థం చేసుకోకుండా ఈ మాట చెప్తారు, కానీ బట్ ఫ్లోరా గారు లాంగ్ గేమ్ని చూస్తున్నారు. ఐ రియలీ లైక్ ఇట్ బికాస్ నా ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చెప్పాను, భరణి అండ్ దివ్య ఆర్ ఫార్మింగ్ గేమ్స్, అండ్ ఇది డీమోన్ యంగ్ కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక గ్రూప్ స్టార్ట్ చేస్తున్నారు అని నేను చెప్పాను కదా. సో అది నోటీస్ చేసిన ఫ్లోరా గారు సంజన గారిని టెనెంట్స్ గ్రూప్ ఫామ్ చేయమన్నారనమాట. అండ్ నిన్న జరిగిన ఎపిసోడ్స్లో 2 ఎపిసోడ్స్లో వచ్చిన ఫీడ్బ్యాక్ని యాజ్ ఆఫ్ నౌ అంటే ఈ నిమిషం వరకు జరిగిన లైవ్ ప్రకారంగా చూస్తే సంజన గారు పాజిటివ్గా తీసుకున్నారు. అండ్ దాని నుంచి చాలా తప్పులు నేర్చుకుని ఆవిడ చాలా విషయాలు రియలైజ్ అయ్యారు. సో ఈ రానున్న ఈ డేస్లో కానీ లేకపోతే ఈ వీక్లో ఆవిడ గేమ్ని ఆవిడ ఎలా మార్చబోతున్నారు, ఆవిడ పాజిటివ్ యాంగిల్లో తీసుకెళ్లాలనేది ఉద్దేశం ఆవిడకు ఉందనే విషయం ఆ మాటలోనే తెలిసిపోయింది. సో అది ఆవిడ ఎలా తీసుకెళ్ళబోతున్నారు అనేది ఎగ్జైటింగ్గా నేను వెయిట్ చేస్తున్నాను. మీరేమంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్.